హలో హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే చాలామంది మన వ్యూయర్స్ బేసిక్ వార్మప్స్ అలాగే బిగినర్ ఫ్రెండ్లీ ఎక్సర్సైజెస్ వెయిట్ లాస్ కోసం కంటిన్యూస్ సెషన్ అనేది ఒకటి చెప్పండి అనేసి అడిగారు. సో ఇవాళ ఆ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు ఎవ్రీడే కూడా అండి మార్నింగ్ అయితే ఇలా వెయిట్ లాస్ డ్రింక్ తాగి చేయాలి. ఈవినింగ్ అయితే గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ, ఎనీ డిటాక్స్ డ్రింక్ అండి. ఇవన్నీ మా వాళ్ళకి కావట్లేదు. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని వాటర్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి తాగేసి మీరు ఇలా ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది చక్కగా కరిగి వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్రీడే ఈ ఒక్క సెషన్ని మీరు ఫాలో అవ్వండి. జస్ట్ 2 months చేయండి. వెయిట్ లాస్ మీరే చూస్తారు. ఆటోమేటిక్గా మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు కంటిన్యూ చేస్తారు. మీకు ఎంత కావాలంటే అంత వెయిట్ లాస్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా పవర్ఫుల్ పిలాటిస్ బెస్ట్ వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ అండి. ఇవాళ ఫస్ట్ వార్మప్స్లో భాగంగా మనం ఐ రొటేషన్స్ చేయాల్సి ఉంటుందండి. సో ఇలా స్ట్రైట్గా నిల్చొని బ్రీత్ తీసుకుంటూ చక్కగా ఐస్ని మీరు రొటేట్ చేయండి. ఫస్ట్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, సైడ్ సైడ్, సైడ్ సైడ్. తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా. ఇలా ఐస్ రొటేషన్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు హెడ్ రొటేషన్స్ చేసుకుందాం. బ్రీత్ తీసుకోండి, లాంగ్ బ్రీత్. అండ్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నేను ఇప్పుడు జస్ట్ 3 టైమ్స్ చెప్తున్నానండి. మీరు మ్యాక్సిమం 10 టైమ్స్ చేసుకోవచ్చు. టైం అడ్జస్ట్మెంట్ చూసుకొని మనం చేసుకోవచ్చు. తర్వాత ఇలా సైడ్ బై సైడ్. ఇప్పుడు రొటేట్ చేద్దాం. 1 2 3 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3. ఐస్ క్లోజ్ చేసేయండి. మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుందండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మెల్లిగా మీ ఐస్ ఓపెన్ చేసేయాలి. తర్వాత మళ్ళీ చక్కగా బ్రీత్ తీసుకొని ఇప్పుడు మనము షోల్డర్ రొటేషన్స్ చేసుకోవాలి. 1 2 3 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3. ఇప్పుడు జస్ట్ హై నీస్ టచ్ అప్ చేసుకోవచ్చు అండి. ఇలా 1 2 3 4. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హిప్ రొటేషన్స్ అండి. ఇలా 1 2 3 4 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4. and then half sitting అండి. 1 2 3 4 and half bending అండి. ఇలా 1 2 3 4. ఇప్పుడు నీస్ రొటేషన్స్. 1 2 3 4 anti-clockwise. 1 2 3 4 and foot rotations. 1 2 3 4 anti-clockwise. 1 2 3 4 and another leg. 1 2 3 4 anti-clockwise. 1 2 3 4. అండ్ ఇప్పుడు మెల్లిగా ఇలా ఆక్యుపేషన్ చేసుకోవాలి హ్యాండ్స్కి అండ్ టోస్కి. గట్టిగా ఈ వేలుని ఇలా ముడుస్తూ జస్ట్ ఈ టోస్ మీద నిలబడి ఇలా చేయాలి. ఆక్యుప్రెషర్ అండి ఇది. ఎందుకంటే మన బాడీలో నర్వ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ మన అరచేతుల్లో అరిపాదాల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి నర్వ్ని మనం ఇప్పుడు వార్మప్ చేస్తున్నాం. యాక్టివ్గా ఉండండి, మేము ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అని చెప్పేసి. అండ్ చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇలా గట్టిగా పట్టుకోండి పిడికిల్లో. తర్వాత 1 లెగ్ని రైజ్ అప్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి ఫాస్ట్గా.
ఇప్పుడు మన లంగ్స్, హార్ట్, ఎవ్రీ నర్వ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. మన బాడీ ఇప్పుడు రెడీ టు డూ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇలా బేసిక్ వార్మప్స్ చేసుకున్న తర్వాతే మనము ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా చేస్తేనే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మన హార్ట్ రేట్ ఫ్లో అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయబడుతుంది అనమాట. సో ఇప్పుడు జస్ట్ నేను 5 చెప్తానండి. పిలాటిస్ వర్కౌట్స్ బెస్ట్ వెయిట్ లాస్ అని చెప్పవచ్చు. నా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి పిలాటిస్ వే అనేది చాలా చాలా బెస్ట్ అండ్ హెల్దీ వే. ప్రపంచంలో ఇంతకన్నా బెస్ట్ వే ఎక్కడా ఉండదండి. సో ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తూ ఇలా చేస్తే చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో వెయిట్ ఇప్పుడు చూసేద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి పశ్చిమోత్తాసనం, ఫార్వర్డ్ బెండింగ్స్ అంటారండి. సో పిలాటిస్ వేలో ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం రండి. బ్రీత్ తీసుకోండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టండి. 2 హ్యాండ్స్ ని పైకి తీసుకోవాలి, ఎంత వీలైతే అంత. లాంగ్ బ్రీత్ తీసుకోండి, మళ్ళీ బ్రీత్ వదులుతూ ఇలా ముందుకు వంగాలి. సో మనము ఈ పొజిషన్ లో ఒక 1 minute అలా హోల్డ్ ఆన్ అవుతే దట్ ఈస్ పశ్చిమోత్తాసనం. మనము అలా హోల్డ్ ఆన్ అవ్వకుండా కంటిన్యూస్ ఎక్సర్సైజ్ లా చేస్తే దిస్ ఇస్ పిలాటిస్ వే. అంతే. 1 2 3 బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదులుతూ ముందుకు వంగాలి. 4 5 6 7 8 9 10. సో ఇలా నేను ఇప్పుడైతే మీకు ఒక 10 times సెట్ చేసి చూపిస్తానండి. టైం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మీరు ఇంట్లో మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ అట్లీస్ట్ 20 or 30 చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫార్వర్డ్ బెండింగ్స్ అండి. ఇలా బ్రీత్ తీసుకుంటూ చక్కగా పర్ఫామ్ చేయండి. ఎటువంటి అలసట రాదండి. టోటల్ బాడీ ఫ్యాట్ బర్నింగ్. హెవీగా ఎక్కడ పడుతుందంటే థైస్, హిప్, బెల్లీ, హ్యాండ్స్, ఈ అప్పర్ బెల్లీ, లోవర్ బెల్లీ. చక్కగా మనకి హిప్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుందండి. ఇంకొక పిలాటిస్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక చిన్న వేరియేషన్ అండి లోలాసనంలో. జస్ట్ ఇదే పొజిషన్లో మీరు ఈ 2 హ్యాండ్స్ని ఇలా హిప్ దగ్గర సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇలా మీ బాడీని ఇలా గాల్లోకి తేవాలి, ఎంత వీలైతే అంత. మీరు ఇలా గాల్లోకి తెచ్చిన తర్వాత మీ బాడీ బ్యాలెన్స్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత జస్ట్ ఒక లెగ్ని ఇలా ముందుకు చాపాలి, ఇంకో లెగ్ని ఇలా ముందుకు చాపాలి. ఇప్పుడు బాడీని ఇంకొంచెం పైకి ఇలా. ఇది లోలాసనం అండి. మనకు చక్కగా అంతా అండి టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ ఉంటుంది. స్పెషల్లీ ఆర్మ్ ఫ్యాట్ తగ్గుతుంది. లేడీస్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం చాలా త్వరగా తగ్గిపోతుంది ఇలా. సో దీంట్లో మనం డ్రిల్లా కూడా చేయొచ్చు ఇలా. 1 2 3 4 5 6 7. ఇలా యోగా బ్లాక్స్ యూజ్ చేసి డ్రిల్లా కూడా చేయొచ్చండి ఇలా. 1 2 3 4 5 6 7 8 9. సో హిప్ ఫ్యాట్ ఎక్కువ హెవీగా ఉన్నవాళ్ళు స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇలా ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయలేమండి. జస్ట్ లోలాసనంలో అలా ఉండిపోండి, ఇలా ఉండిపోండి చాలు, ఫ్యాట్ బర్న్ అవుతుంది. మెల్లిగా చేయండి, ఇలా ట్రై చేయండి ఇలా ఇలా లోలాసన్ డ్రిల్ అండి. అంటే బ్లాక్స్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. అంటే హెవీగా నెక్ పెయిన్ ఉండి ఇక్కడ చేతుల్లో రాడ్లు వేసేసి లేదంటే ఇక్కడ మనకి వెన్నుపూస ఆపరేషన్స్ అయి ఉంటాయో వాళ్ళు చేయకూడదు అనమాట. సో హెల్దీగా ఉంటూ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు చక్కగా ట్రై చేయొచ్చు. సో ఈ డ్రిల్ కూడా ఒక 20 times ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ అండి. దండాసన అంటారు. మరి ఇలా లోపు ఉండకూడదు, అలానే మరి ఇలా హైక్ ఉండకూడదు అండి. నార్మల్గా ఉండాలి ప్లాంక్ ఎప్పుడు కూడా. బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్ చేయండి. మీరు ఎంతసేపు ఈ పొజిషన్లో ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చండి బ్రీత్ తీసుకొని. అసలు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బరువు అనేది సూపర్గా తగ్గుతుందండి. సో దీంట్లో మనము చిన్న చిన్న డ్రిల్స్ చేసుకోవచ్చు ఇలా. 1 2 3 4
5, 6, 7, 8, 9. సో ఇలా హై ప్లాంక్లోనే మనము చిన్న వేరియేషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ లాగా జస్ట్ పుషప్ లాగా చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో రెస్ట్ తీసుకోండి, మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ప్రతిదీ కూడా మీరు ఒక 20 చేసుకోవడం ట్రై చేయండి ఫ్రెండ్స్. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో రెస్ట్ తీసుకోండి, డీప్ బ్రీతింగ్ తీసుకోండి, మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్ అవుతూ మెల్లిగా చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటాయండి, కాకపోతే మనకు ఈ ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సూపర్ వెయిట్ లాస్ అని చెప్పచ్చు. మాకు స్వెట్ రాదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎక్సర్సైజెస్ అన్ని చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్ చేయండి, జెన్యున్గా చేయండి ప్లీజ్, చేయండి చూద్దాం ఎందుకు రాదో. ఎటువంటి బాడీకైనా స్వెట్ రావాల్సిందే, ఫ్యాట్ కరగాల్సిందే, నో మోర్ ఆప్షన్ అంతే. ఇంకా నెక్స్ట్ పిలాటిస్ వర్కౌట్ వచ్చేసి నౌకాసనం, బోట్ ఎక్సర్సైజ్. మనం ఇలా నౌకాసనంలో ఉన్నామనుకోండి, ఇలా ఒక 2-3 minutes ఇలా హోల్డ్ ఆన్ అవుతే ఆసనం అంటారు. దీన్నే మనం ఇలా ఎక్సర్సైజ్లో పర్ఫామ్ చేస్తే బోట్ ఫోర్స్ పిలాటిస్ వర్కౌట్ అంటారు. ఇలా 1, 2, 3, 4. అంటే చాలామంది మీ బాడీ సన్నగా ఉంది కాబట్టి మీరు అలా చేస్తున్నారు, మేము చేయలేమండి ఇవన్నీ అంటున్నారు. ఏమండి బాడీ లావు ఉన్నప్పుడు నేను కూడా చేశాను, కాకపోతే ఇంత పర్ఫెక్షన్ లేదు. ఎలాగోలా బాడీని అయితే బెండ్ చేశాను కాబట్టి ఇలా మౌల్డ్ అయింది బాడీ. లావు ఉన్నాము మనం చేయలేము అనుకుంటే కష్టం అండి. ట్రై చేయండి, మీరు ఇంతే అనగలరు, ఇంతే అనండి. ఇలా బెండ్ అవ్వలేము, మేము ఇలాగే ఉంటాము, ఇలాగే చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత. నాలాగే చేయమని నేనేం చెప్పట్లేదు, జస్ట్ ఈ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ ఎక్స్ట్రా ఫ్యాట్ బర్న్ అవుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై కాన్సెప్ట్. ఓకే, లేదు మేము వితౌట్ సపోర్ట్ చేయలేము, సపోర్ట్ తీసుకోండి, ఇలా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలా సపోర్ట్ తీసుకొని చేయండి. వితౌట్ సపోర్ట్ మేము చేసుకోగలము, చేసుకోండి ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అబ్బా, నా పొట్ట మీద పడుతుందండి ప్రెషర్. కొంచెం వేరియేషన్గా ఉండాలి అనుకుంటే మీరు జస్ట్ ఈ హ్యాండ్స్ ఇలా హిప్ దగ్గర సపోర్ట్ తీసుకొని హాఫ్ బెండింగ్ లాగా ఇలా ఇలా, మరి పూర్తిగా బెండ్ అవ్వకూడదండి, జస్ట్ కొంచెం ఇలా బెండ్ అయ్యేసి కూడా మనం చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సూపర్ వర్కౌట్ అండి. ఈ హిప్, థైస్, లెగ్స్, ఆర్మ్ ఫ్యాట్, లోవర్ బెల్లీ, అప్పర్ బెల్లీ, సైడ్ ఫ్యాట్, అలాగే శాడిల్ బ్యాగ్స్ మొత్తం కరిగిపోతాయి. వండర్ఫుల్ ఎక్సర్సైజ్. ఇట్లా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. ఇలా చేసుకోవచ్చు గాలిలో మనము, అండ్ వీటిని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఇలా. సో ఏమైనా చేసుకోవచ్చు, మనకు టైం ఉండాలి, మన బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు నా బాడీ ఫ్లెక్సిబిలిటీ నాదే అండి, మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ మీది. మీ బాడీ ఎలా ఉందో నేను వితౌట్ చూడకుండా ఇలా చేయండి అని నేను చెప్పలేను కదా. సో ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ నా అలాగే చేయాలని ఏం లేదు. మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ జస్ట్ మీ బాడీని మూవ్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. భయపడకండి, అమ్మో యోగా అంటే నేర్చుకుంటేనే ఇలాగే చేస్తేనే, అదంతా ఒక భ్రమ అండి, ఏమీ కాదు. కాన్ఫిడెన్స్తో మీ బాడీని మూవ్ చేయండి చాలు. ఫ్యాట్ అనేది కరిగి అదే వచ్చేస్తుంది, ఎక్కువ ఆలోచించకండి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ నెక్స్ట్ పిలాటిస్ వర్కౌట్. హలాసనంలో ఒక చిన్న వేరియేషన్ అండి.
జస్ట్ రివర్స్ క్రంచెస్ లా కూడా చెప్పుకున్నాను కదా, సేమ్ అదే అండి. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ లేడీస్లో ఈ పొట్ట, హిప్, థైస్ హెవీగా వచ్చేస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బాగా ఫాలో అయిన ఎక్సర్సైజ్ ఏంటంటే హలాసనంలో రివర్స్ క్రంచెస్. అయితే ఒక చిన్న డ్రిల్ లాగా చేసుకుంటే దాన్ని. హలాసనం అంటే ఏంటి, మనకు లెగ్స్ అంతా కూడా పైకి తీసుకెళ్ళడం. హలాసనం అంటే జస్ట్ 2 లెగ్స్ని బ్యాక్ పొజిషన్కి తీసుకెళ్ళాలి. ఇది హలాసనం. ఓకే, ఇది హలాసనం అండి. దీంట్లో చిన్న వేరియేషన్ నేను చెప్పింది ఏంటంటే రివర్స్ క్రంచెస్. మీరు ఫస్ట్ ఈ రివర్స్ క్రంచెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ హలాసనం కూడా ఈజీగా వేయచ్చు, ఏం కాదు. తర్వాత సర్వాంగాసనం వేయచ్చు, చాలా చాలా చేయొచ్చు. సో మీరు ఇలా హిప్ దగ్గర సపోర్ట్ తీసుకోండి అండ్ రివర్స్ క్రంచెస్. 1 2 3 4 5 6 7 8. ఏమండి, నేను ఇంతసేపు చేస్తున్నా కానీ నా దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా, నా బ్రీత్ మీదే ఉంది. ఏమంటే నాకు చేయడం వల్ల అలా అలవాటైంది. సో మీరు కూడా అది గమనించుకుంటూ చేయండి. బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదలద్దు, మళ్ళీ ఈ యాక్టివిటీస్ అన్ని మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా. సో హలాసనంలో ఇది ఒక చిన్న వేరియేషన్ అండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ 5th పిలాటిస్ వర్కౌట్స్ ఏంటంటే మనకు ఈ దండాసనంలోనే అండి. జస్ట్ మౌంటైన్ జంపింగ్స్, మౌంటైన్ రన్నింగ్స్, మౌంటైన్ వాకింగ్స్, సైక్లింగ్, చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఇప్పుడు మనము మౌంటైన్ జంపింగ్స్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. మౌంటైన్ రన్నింగ్స్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఎవరికైతే సయాటికా ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ మౌంటైన్ జంపింగ్స్, రన్నింగ్స్ ఒక్కటి ఏం చేయకండి. కొంచెం మీకు సయాటికా పెయిన్ తగ్గిన తర్వాత మెల్లిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇవ్వండి బేసిక్ వెయిట్ లాస్ పిలాటిస్ వర్కౌట్స్, బిగినర్ ఫ్రెండ్లీ వర్కౌట్స్ అండి. ఫస్ట్ డే కొంచెం బాడీ అంతా పెయిన్స్ ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది, బట్ ఏమీ కాదు. మనం ఎప్పుడైతే శారీరక శ్రమ అనేది యాడ్ చేస్తామో అప్పుడే మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోతుందండి. మెంటలీ, ఫిజికలీ చాలా హెల్దీ లైఫ్ మనము లీడ్ చేయొచ్చు. ఇవన్నీ చాలా బేసిక్ వర్కౌట్స్. సో మీరు మెల్లిగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత కొన్ని విత్ వెయిట్స్తో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫిట్నెస్ కోసం అండి, వెయిట్ లాస్ కోసం ఏం కాదు. మన బాడీ ఫిట్గా, ఎనర్జెటిక్గా ఒక 200 kgs వెయిట్ లిఫ్ట్ చేసేంత మజిల్ స్ట్రెంత్ రావాలంటే ఇలా వెయిట్స్తో బాడీని, అంటే మన మజిల్స్ని మనము బిల్డప్ చేసుకోవచ్చు. సో తర్వాత వీటిలో కొన్ని వెయిట్ లాస్ ఉంటాయి అండ్ మనకు మజిల్ స్ట్రెంగ్ వర్కౌట్స్ కూడా ఉంటాయండి. సో ఇవైతే బేసిక్ ఫ్యాట్ బర్నింగ్ వెయిట్ లాస్ పిలాటిస్ వర్కౌట్స్ నా వెయిట్ లాస్కి చక్కగా హెల్ప్ అయ్యాయండి ఇవన్నీ కూడా. సో మీకు ఎటువంటి పైసా ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా ఒక యోగా మ్యాట్. లేదంటే మేము ఇది కూడా పెట్టుకోలేమండి, మా వల్ల కాదు. ఒక బొంత వేసుకోండి, లేదంటే ఒక బెడ్షీట్ వేసుకోండి, చేసేసేయండి. లేదంటే మంచం పైన, బెడ్ పైన చేసేసేయండి, నో ప్రాబ్లం. సింగిల్ రూపీ కూడా ఖర్చు కాదండి వెయిట్ లాస్కి. ఏ ప్రోడక్ట్స్ అవసరం లేదు, ఎటువంటి డైటింగ్ అవసరం లేదు, ఎటువంటి కోచ్లు అవసరం లేదు. మన బాడీకి మనమే కోచ్. మన బాడీ ఏంటో మనకే తెలుసు, పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా చెప్తారు? మీ ఆకలి ఏంటో, మీ ఫుడ్ కంట్రోల్ ఏంటో, మీ బాడీ ఏం కావాలనుకుంటుందో, ఎలా ఫ్లెక్సిబిలిటీ కావాలో
పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారంతే. బట్ మీ బాడీని మీరే అనలైజ్ చేసుకోవాలి, మీ బాడీని మీరే స్టడీ చేయాలి, మీకు మీరే డాక్టర్లు అవ్వాలి. అది ఏం కోరుకుంటుంది అది ఇవ్వండి. ఆకలి అవుతుంది, ఫుడ్ ఇవ్వండి. ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ బర్న్ చేసేలాగా ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వండి. వాటర్ ఎక్కువ ఇవ్వండి. ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్, షుగరు, ఆయిల్ ఫుడ్, బాగా ఫ్రై చేసిన ఐటమ్స్, నాలుగుకు రుచిగా ఉండేటివన్నీ అవాయిడ్ చేయండి. హెల్త్కి ఏది మంచిదో అవన్నీ పొట్టలాగా వేయండి. చక్కగా తినండి. లైఫ్ స్టైల్ చేంజెస్. త్వరగా లేవండి, త్వరగా పడుకోండి. ఎప్పుడు సెల్లు చూడకండి. సెల్లు చూస్తే మెంటల్ వీక్ అయిపోతాం మనం. ఏమంటారంటే వాళ్ళకి అవి ఉన్నాయి, మనకి ఇవి లేవు, కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. సెల్ ఎక్కువ చూడకండి. ఏది అవసరం అదే చూడండి. మిగతా టైంలో పక్కన పెట్టేసేయండి. మంచి మ్యూజిక్ వినండి, లేదంటే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, లేదంటే భక్తి సాంగ్స్ పెట్టుకోండి. కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. సూపర్గా ఉంటుందండి. చిన్న చిన్న లైఫ్ చేంజెస్ మన లైఫ్ మార్చేస్తాయి. ఎక్కడికో వెళ్ళిపోద్ది లైఫ్. హ్యాపీనెస్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. అవి రెండు ఉంటే ఇంకేం కావాలి మనకు? మనకు ఎంత తింటున్నాం, ఎంత లగ్జరీగా ఉంటున్నాం అనేది కాదు కదా లైఫ్ అంటే. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తున్నామా లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది అనుకుంటారు డబ్బు ఉన్నవాడు చాలా హ్యాపీగా ఉంటాడని చెప్పేసి. డబ్బులో హ్యాపీనెస్ ఎప్పుడు ఉండదండి. మన వే ఆఫ్ థింకింగ్లో, మనం చేసే యాక్టివిటీస్లో, వీటిలో మాత్రమే హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో చక్కగా మీ బాడీని ఇలా మౌల్డ్ చేసుకుంటూ, బెండ్ చేసుకుంటూ సూపర్ వెయిట్ లాస్ని మీరు చూడొచ్చు. సో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ని చూడొచ్చు మనం. ట్రై చేయండి ఈ చిన్న సెషన్ని. ఎవ్రీడే కూడా ట్రై చేయండి. ఫస్ట్ డే కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి. సో నన్ను తిట్టుకున్నా పర్లేదు, కాకపోతే మీకు మంచి జరుగుతుందిగా, నేనేం ఫీల్ అవ్వను. తిట్టుకోండి కావాలంటే మనసులో, ఏందక్క ఇలాంటివి చెప్పామని చెప్పేసి. కానీ ఒక వారం తర్వాత మీకే అర్థమవుతుంది అసలు మన బాడీలో ఏం జరిగింది, ఎందుకు ఇంతలా చేంజ్ అయిపోయిందని. ఆ రోజు నన్ను తిట్టుకున్న వాళ్ళు కాస్త ఆ రోజు మీరు మెచ్చుకుంటారు, అసలు ఏమైంది మా బాడీకి, ఇంత హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి అని చెప్పేసి. సో ట్రెమెండస్ బెనిఫిట్స్ చూస్తారు ఆరోగ్యపరంగా. ట్రై చేయండి ఒకసారి. సో మీకు ఇది ఫ్యాట్ బర్నింగే కాదండి, మన మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అన్నీ బూస్టప్ చేసుకుంటాయి. మన నర్వస్ సిస్టమ్ కానీ, బోన్ సిస్టమ్ కానీ చాలా బూస్టప్ అవుతుంది. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, మన స్పైన్ ఎన్లార్జ్ అవుతుంది. వెన్ను నొప్పి అనేది ఉండదు ఇంకా లైఫ్లో మనకి. మంచిగా ఆక్సిజన్ ఫ్లో, బ్లడ్ ఫ్లో మన బాడీలో ప్రతి ఆర్గాన్కి, ప్రతి నర్వ్కి టాప్ టు బాటమ్ చక్కగా అందుతుంది. ఎక్కడ ఎటువంటి మనకు చిన్న చిన్న రుగ్మతలు ఏదైనా ఉన్నా కానీ మనకు తెలియనివి అన్నీ మాయమవుతాయి. మనకు నొప్పి అనిపిస్తేనే అది బయటపడుతుంది. కొన్ని తెలియకుండా లోపల అలాగే ఉండిపోతాయి. చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, ఫ్యాట్ బబుల్స్ కానివ్వండి, చిన్న చిన్న రుగ్మతలు అంటారు. సో మనకు తెలియకుండానే అవన్నీ నయమైపోతాయండి. చాలా హెల్తీ లైఫ్ని మనము లీడ్ చేయొచ్చు. సో మీరు ఎవ్రీడే చేయలేకపోయినా అట్లీస్ట్ వారానికి 3 సార్లు చేసుకోవడానికైనా కానీ మీరు ట్రై చేయండి. కంటిన్యూస్నా ఆల్టర్నేట్ అంటే అది మీ ఇష్టం, కానీ అట్లీస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం అంటే ఎంతసేపు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు చేస్తున్నామా లేదా. అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా కానీ మన జాయింట్స్ని, మన బాడీ మజిల్స్ని మనం మూవ్ చేసామా లేదా, అది ఇంపార్టెంట్ అండి. ట్రై చేయండి. మీకంటూ 15 నిమిషాలు టైం ఉండదా అండి? వీలు చూసుకోండి, చేయండి అంతే. ఇంకా ఆప్షన్ లేదు. మీరు అనుకుంటే వస్తుంది మీకోసం టైము. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ అందరూ చేస్తారు, హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీలైనంత త్వరగా మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియోస్ లేట్ అయ్యేటట్లుంటే మీకు చెప్తానండి, ఇంటిమేట్ చేస్తాను. నేను ఒక మంచి కార్యాన్ని అయితే పూనాను, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాము. ఆ పని మీదే ఉన్నానండి. సో త్వరలో మీ ముందుకుంటాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. బాయ్.